దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 43, 42, 43 వచనాలు మనం చదువుకుందాం మూలవాక్యంగా. ఆ దినము సిద్ధపరచు దినము అనగా ఆ విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. హల్లెలూయా. ఈ వాక్యం మన వినికిడు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఎదుగో ప్రభా, ఈ లోకమంతట తండ్రి నీ పునరుత్థాన దినమును ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకుని పాసనిలో ప్రభా గొప్పగా నేను సేవిస్తున్నారయ్యా. పెందల కడని ఉదయకాలం నుంచి ప్రభా గొప్పగా సందడిగా నీ ప్రియబిడ్డలు నేను నమ్ముకున్నవారు ఇదిగో యేసయ్య గొప్పవాడు మరణం గెలిచి లేచాడన్న ఆ యొక్క గొప్ప ఈ అనుగ్రహం కలిగినటువంటి ఇదిగో ప్రభా ఈ ప్రభా స్తోత్రము తండ్రి ఈ దినము ప్రభా పురస్కరించుకుని కొత్త వాళ్ళు కూడా వచ్చి నేను సేవిస్తున్నారని, నేను గనపరుస్తున్నారని, నీ మహిమ చూస్తున్నారని, నీ గొప్ప అనుగ్రహము ఆయా వారు అనుభూతిగా అనుభవంగా తెలుసుకుంటున్నారని నమ్ముచున్నానయ్యా. ఇదిగో ఈ సమయంలో ప్రభావం మాకు కూడా ప్రభావం అవకాశం అనుగ్రహించి ఉన్నా. ఇప్పుడు తన బలంని శక్తిని పొందుకుని విధంగా వాక్యం ద్వారా దర్శించి మమ్మల్ని నీ జీవంలో నీ ప్రభావంలో నీ ఇదిగో ప్రభా నీ అనుగ్రహములు నింపినందుకు వందనాలు. ఆ కృతజ్ఞతగా ప్రభా నీకు స్తుతి ఆరాధనగా ప్రభా కానుకలుగా నీకు అనిపించి నేను మహిమపరచామయ్యా. ప్రభా ఇంతకంటే మేము ఇంకేమి చేయజాలము తని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రభా అయ్యా మాకు ఇచ్చిన ఈ అవకాశముగా మమ్మల్ని పునరుత్థానములో నిలబెట్టాడు. ఆ బలములో, ఆ శక్తిలో, ఆ ఆశీర్వాదములో నా విమోచకుడు నాకు సజ్జుడుగా ఉంచుటకు నన్ను గొప్పగా సంధించి నన్ను బలపరిచాడు, నన్ను గొప్పగా దర్శించాడని కృతజ్ఞతగా అర్పించిన ఆ భక్తి ప్రభా నీ మహిమార్థంగా అంగీకరించి ప్రభా ఇంకనూ ముందుకు సాగటానికి నీ రాకడ పర్యాంతం వరకు సజీవులుగా మేము నీ బిడ్డలుగా నీ ప్రియులుగా ప్రభా మేము ఉండేట్టుకు ప్రభా మాతో మాట్లాడమంటూ ఆన చేస్తున్నాం. తన సేవకుడు మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడము. సాతాను యొక్క ప్రతి ఒక్క ప్రేరేపణ, ప్రతి విధమైనటువంటి ఆలోచన, ప్రతి విధమైన అశ్రద్ధ మమ్మల్ని ఇదిగో ప్రభు విననీయకుండా చేస్తున్న ప్రతి విధమైన వాని ప్రభావం ఏ స్నామంలో ధ్వంసజేయమనుగాక. ప్రభా నీ కృప నిరంతరమునుగాక. నీ బలం యొక్క నీ శక్తితో ప్రభా ఈ పునరుత్థాన యొక్క బలముతో నీ శక్తితో నన్ను గొప్పగా ప్రభావితంగా నడిపించుమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఏంది ఉపవాస ప్రాంతాల్లో ఉన్నారని గుర్తు చేస్తున్నారా? గట్టిగా ఆమేన్ ఎందుకంటలేరు? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పోయి తినడే కదా. మన దేవుని భక్తి కలిగిన శక్తితో దేవునికి స్తుతి చేయాలి కదా, ఆమేన్ అనాలి కదా, ఏకీభవించాలి కదా. అప్పుడు తన యొక్క బలం, శక్తి అనుభవంగా దేవుని మహిమపరచాలి కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నో లీప్ ట్యూషన్ దగ్గర కాదు, స్టూడెంట్స్ల మీద అరవడం కాదు, దేవుడిలో కూడా కేకలు, దేవుడిలో కూడా శబ్దంతో ఆయనను గనపరచాలి. అవునా కదా? మరి చెప్తే వినకపోతే మనం ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్తో ఎంత ఎదుటి వ్యక్తుల మీద మనము శబ్దంతో చేస్తాం. అవునా కాదా? హల్లెలూయా. కాబట్టి దేవునికి గొప్పగా మహిమపరచుటకు శబ్దంగా ఆయనను ఉచ్చరించాలి, ఆయనను గనపరచాలి, కేక వేయాలి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభు మనందరి కోసం, మానవాళి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినట్టుగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఆయన మరణించిన ఆ దినమున శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే అని మనం జరుపుకుంటున్న ఆ దినమున 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు సెలవులో బలియాగమై ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నము
ఆయన చాలా వేదన చెంది నా దేవా నా నా చేయి విడిచితివని చెప్పి సమాప్తము, లేఖనాలు చెప్పిన ప్రకారం సమస్తము సమాప్తమైందని తన ప్రాణము తండ్రికి అప్పచెప్పుకున్నాడు కదా. అలా ప్రాణము విడిచాడు. ఆయన మరణించి ఆ శిలువ మీద వేలాడ చేయబడుతున్నప్పుడు మరి సాయంత్రం అయింది. ఏమైంది? సాయంకాలము. ఇంకా సబ్బాతు దినము, సిద్ధపడే దినం అనే దినం అంటే సబ్బాతు దినం, శనివారం కాబోతుంది. ఈ యూదుల యొక్క మతాచార ప్రకారంగా, ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క వారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా సాయంత్రం కాగానే మరొక దినము స్టార్ట్ అవుతుంది. కాబట్టి సబ్బాతు దినములో, సిద్ధపడే దినములో ప్రారంభించడానికి ఉంది. కాబట్టి ఈ సాయంత్రములో చీకటి పడిన తర్వాత ఒక వ్యక్తి, ఒక నేరస్తుడిగా మన యొక్క దోషములన్నీ, మన నేరములన్నీ ఆయన మీద వేసుకుని ఒక నేరస్తుగా చనిపోయిన వ్యక్తి అదే పొద్దస్తమానం పగల ఏ విధంగా వేలాడ చేయబడ్డాడో ఆ సాయంత్రం చీకటి పడదాకుంటే అది ఆ ప్రజలకు, ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి అనర్థము, అరిష్టం, శాపం ధర్మశాస్త్రం చెబుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ నాజుని కిందికి, యేసయ్య శరీరాన్ని కిందికి దింపేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి శరీరధారిగా ఆయన అలా చనిపోయి ఆ సిలువలో వేలాడ చేయబడుతున్న క్రమంలో కుడి ఎడమలకు దొంగలు కూడా వేలాడ చేయబడ్డారు. ఆ దొంగలు వేలాడ చేయబడి వాళ్ళు అవస్థపడుతున్నారు, ఇంకా చావాలి. అయితే అక్కడ సైనికులకు నాయకుడు ఉన్నటువంటి శతాధిపతి ఇంకా సాయంత్రం అవుతున్నా మళ్ళీ ఇంకా చనిపోతులేదని చెప్పి ఇటుకలు కాళ్ళు చేతులు ఇచ్చేశారు. అప్పటికి వాళ్ళు దెబ్బ చనిపోయారు. ఇదివరకే చనిపోయిండు కనుక అతన్ని ఒక్కసారి గమనించారు, టెస్ట్ చేశారు. పిడిదొక్కులో ఏం చేశారు? బరిసెతో కూర్చున్నప్పుడు రక్తంతో పాటు నీరు కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆ రక్తంతో కూడిన నీరు ఎప్పుడైతే అక్కడి నుంచి ఆ శిలువ మీద నుంచి వేలాడ చేయబడుతున్న ఆ దేహముతో, ఆ శరీరం నుంచి కారి కింద పడే క్రమంలో ఈ శతాధిపతికి కంటి సమస్య, ఆ కన్నుల్లో పడితే ఆయనకు స్వస్థత కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు కానీ ఆయనకు తెలవాలి ఈయన ఎట్టివాడో. అందుకోసం ఆయన చనిపోతూనే మేఘమంతా తలనిల్లిపోతుంది, మొగలంతా, ఆకాశమంతా దట్టమైన చీకటి అలుముకొని మరి ఆకాశమంతా తలనిల్లిపోతుంది. మేఘము అంతా ఏమైంది? ధ్వనులతో తలనిల్లిపోతుంది, అంటే ఉరుముల మెరుపులతో దద్దరిల్లిపోతుంది. అప్పుడు అన్నాడు, ఇది ఎట్టివాడు నిజంగా నేను దైవ కుమారుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఆయన దేవుని నమ్ముకొని దేవుని కృపలో సాగిన సాక్ష్యం ఉందని మరి చరిత్ర చెబుతుంది. హల్లెలూయా. బైబిల్ పండితులు చరిత్రగా చెబుతున్నది మనకు బోధిస్తున్నారు. ఇది నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇదంతా బాగుంది. అయితే యేసు ప్రభువును సిలువ నుంచి కిందికి దించాలంటే ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, ఆయన తన వారు. శతాధిపతి నమ్ముకున్నాడు కానీ ధైర్యము తెగింపు రాలే. ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఆయన యొక్క బాడీని, వేసే శరీరాన్ని సిలువ నుంచి కిందికి దించాలంటే అధికారము పొందుకోవాలి. శిష్యులైతే ఇదివరకే యేసు ప్రభువును పట్టుకున్నప్పుడే ఎక్కడ గెచ్చమైన తోటల చీకట్లో ఆ యొక్క ద్రోహి అని ఇస్కరియూద ద్వారా రోమా సైనికులు వచ్చి ఆయన పట్టుకున్నప్పుడే శిష్యులందరూ ఏమైపోయారు? కాపరి పట్టుకున్నప్పుడు గొర్రెలు చెదిరిపోయినట్టుగా వాక్య నెరవేర్పుగా వాళ్ళు చెదిరిపోయారు. ఎవరు? శిష్యులు. ఇప్పుడు మరి అక్కడ ఎవరు రావట్లేదు అక్కడికి. అలాంత దూరాన స్త్రీలు ఏడుస్తున్నారు. యొప్పెన్న అంటే కొమోడు అంటే తల్లి అయినా
మరియ ఉంది, మగ్దలే మరియ ఉంది. కొంతమంది స్త్రీలు అక్కడ ఉండి ఏడుస్తున్నారు, కానీ వారికి ధైర్యం సరిపోతులేదు. ఇదే ఆ నాదుని సిలువ నుంచి దించాలంటే ఇది శరీరాన్ని ఎట్లా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. హల్లెలూయా. యూదులలో ఘనుడైన వాడు, యూదా పట్టణంలో సభ్యుడిగా ఉన్నవాడు. అతని పేరు అరిమత్తయి యోసేపు. యోసేపు అనే పేర్లు చాలామంది ఉన్నారు, కానీ అందుకోసం అరిమత్తయి యోసేపు. ఆ అరిమత్తయి యోసేపు వచ్చి తెగించాడు. హల్లెలూయా. ఎందుకు ఊరికి తెగింపు వస్తారా చెప్పండి? అంతకుముందే యేసయ్య బోధల కోసము యేసయ్య మాటలు వినేవాడు. రహస్యంగా విని రహస్యంగా ఆయన శిష్యుడిగా ఫాలో అవుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన సజ్జనుడు, ఆయన ఘనుడు, ఆయన యూదా పట్టణంలో సభ్యుడు, యూదుల సభ్యుడు. ఆయన ఇతరులు, ఆ యొక్క ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఆ శాస్త్రులు పన్నిన పన్నాగాలు ఆయనకు ఉరిగా లేక ఆయన సిలువకు వేసే ఆ కుట్రలో ఆలోచనలు సమ్మతించకుండా వేరుపడి అమానుషంగా లోక రక్షకుడిని, విమోచకుడిని ఘోరంగా ఈ విధంగా చేస్తున్నారని ఏం తెలుసా? వాళ్ళ కుట్రలో సమ్మతించకుండా, వారి ఆలోచనలతో ఏకీభవించకుండా ఆయన మాటలు విన్నప్పుడు నిజంగా రక్షకుడు దేవుడు. హల్లెలూయా. అందుకోసం ఆయన దైవరాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం చెప్పండి? దైవరాజ్యం. యేసు ప్రభు దైవరాజ్యాన్ని కూడా ప్రకటించడానికి వచ్చింది కదా. ఆ దైవరాజ్యం ప్రకటించి ఆ దైవరాజ్యంలో ఉండే వారందరూ నా రక్తం ద్వారా విమోచింపబడి దేవుని రాజ్యంగా స్థిరపరచబడాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం యేసు ప్రభు సువార్త ప్రకటించేటప్పుడు పరలోక రాజ్యం కోసం ప్రకటిస్తున్నాడు. చదవండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 22-23 వచనాల్లో చూడండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 23-24 చదవండి. అక్కడ కలగలిసిన వాక్యము 23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు ఆ దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు సరిపోయింది. ప్రకటించుచు ప్రారంభించాను. హల్లెలూయా. ఆయన సువార్త ఎందుకు చేస్తున్నాడండి? దేవుని రాజ్యములో అందరూ రావాలని. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామములో మనం నమ్ముకుని సువార్త 10 మందికి ఎందుకు అంటే దైవరాజ్యంలో అందరూ రావాలి, దేవరాజ్యంలో అందరూ రావాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలో నిత్య జీవం ఉంది, దేవుని రాజ్యంలో సమాధానం ఉంది, దేవుని రాజ్యంలో నీతి ఉంది, దేవుని రాజ్యంలో సత్యం ఉంది, దేవుని రాజ్యంలో కనికరము, క్షమాపణ, సుగుణాలు అన్ని దైవరాజ్యంలో ఉంది. కనుక ఆ దైవరాజ్యంలో అందరూ పాలిభాగస్తులు రావాలి. ఎందుకంటే ఈ లోకమంతా ఎవరి రాజ్యంలో ఉంది చెప్పండి? దుష్టుడి రాజ్యంలో ఉంది. దుష్టుడు మనుషులను మానవులను మొదటి ఆదాము అవ్వలను కళ్ళబొల్లి మాటల చేత, మాయ మాటల చేత, తీపి మాటల చేత వాళ్ళని బుట్టలో వేసుకున్నాడు. అవను మోసం చేసింది. వాని కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు, విష గుళికలు లోపల పెట్టుకొని పైకి తొనె ఊసిన మాటల చేత ఆమెను ఆకట్టుకొని దేవుడు వద్దన్న పని చేపించి తను తన భర్త అనగా ఆదాము ఇద్దరూ సాతాను మాట విని వానిలోనికి పోయారు. అంటే వాని రాజ్యంలో చేరిపోయారు. కనుక ఇప్పుడు ఈ వీరికున్న గొప్ప ఆధిక్యత ఎవరి పాలైపోయింది? దైవరాజ్యంలో ఉండాల్సిన వీరు సాతాను రాజ్యంలో చేరిపోయింది. వారి రాజ్యంలో ఏదో ఉందని పోతే ఆ మాయ మాటలకే ఆకర్షణ ఉంది, కానీ అది ఆకర్షణ పడిపోతే ఎంత పర్యావసనమో వారికి అందులో చొచ్చితే కానీ వాళ్ళకి తెలియలే. ఎక్కడి నుంచి విలువల కొట్టుకుంటున్నారు. ఇంకా అయిపోయింది కదా. దైవ రాజ్యం నుంచి సాతాను రాజ్యంలో పోయారు కనుక అనేక నిరాశ, నిస్పృహలు, అలాంటి పాపేచ్ఛలు, శరీరేచ్ఛలు, మొత్తము సంతోషం కోసము, సమాధానం కోసము ఆ విచలవిడితనము కలిగిన ఘోరమైన వ్యతిరేక కార్యాల్లో, ఆ దుర్నీతిలో, ఆ దుర్మార్గతలో, అన్యాయములో, అసత్యములో, అబద్ధములో మొత్తము వాళ్ళ జీవితంలో కలగలిసిపోయింది.
ఇటు బతకలేక మింగలేక బతుకు జీవుడు అని అప్పటి నుండి మానవ జాతి యావత్తు వాళ్ళ ద్వారా జన్మించిన యావత్తు ప్రపంచము, యావత్తు లోకము, జనాంగము వివిధ మతాల నుండి కాపాడుకుందామని మతాలు ఏర్పరచుకున్నారు, కులాలు ఏర్పరచుకున్నారు, సిద్ధాంతాలు ఏర్పరచుకున్నారు. కానీ వీరన్ని వెనకాల ఉన్న శక్తి ఏంటి చెప్పండి? సాతాను రాజ్యంలో ఏది చేసినా అపజయమే, పరాభవమే. ఆ మరణమైన కాడు కింద చిక్కి కొట్టుమిట్లాడుతూ ఉస్తున్నమంటూ బ్రతుకుతూ నిరాశను పడుతూ ఉన్నారు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగినా, ఎంత ఘనత వహించినా, ఎంతగా జ్ఞానం ఉన్నా, ఎంతగా కష్టపడ్డా, శ్రమపడ్డా ఫలితము నిరాశ, నిస్పృహ, పరాభవము, అపజయం, మరణ దురావస్థ యొక్క వేదన. ఆ మరణ భయముతో తల్లడిల్లిపోతున్నటువంటి మానవ జాతి యావత్తు దేవుడు విమోచనకు ఇష్టపడ్డాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ సాతాను రాజ్యం నుంచి విడుదల చేయటానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వారు పడిపోయారు కానీ ఆ పడిపోయిన కాంక్షలి దేవుడి గురించి పరితపన, సృష్టికర్తను గురించి మూలుగులతో వేడుకుంటున్నారు. అయ్యా, దీని కొరక మనం బ్రతికించి, దీని కొరక మనను పుట్టించి, దీని కొరక ఈ భూమి మీద తీసుకొచ్చింది. ఎక్కడున్నావయ్యా? ఏ నామములో, ఏ రూపంలో, ఏ స్థలములో ఉన్నావు? ఆ ఆక్రందన మొదలైందే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుమయ అమృతంగమయ అనే యాజ్ఞవల్క్యుడు అనే మహర్షి నువ్వు ఏ రూపంలో ఉన్నావు, ఏ నామంలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, ఏ స్థలంలో ఉన్నావు, మాకు కొంచెము అగుపడి ఆ మోక్షాన్ని, ఆ జీవాన్ని, ఆ నీతిని, ఆ వెలుగును మాకు ప్రసాదించమయ్యా. హల్లెలూయా. అలాంటి వాళ్ళ యొక్క మూలుగులను ఇలాంటి మరి శ్లోకాలతో, మాటలతో, వారికి కలిగినటువంటి భాషతో, ఆయా భాషలో, ఆయా వంశములో, ఆయా దేశంలో మూలుగుతున్న వారిని మొర విన్నాడు దేవుడు. హలో, మొర విని దేవుడు ఆయా కాలంలో ఆయా ప్రజలకు, ఆయా వంశస్థులకు, ఆయా జాతులకు కనబడుతూ మొత్తానికి వారిని బలపరుస్తూ స్వయంగా తానే ఏ మాటతోని బలపరుస్తున్న జీవమైన మాట, వాక్యం. ఆయన ఆ వాక్యమే శరీరధారిగా అవతరించి ఆయన ఈ భూమి మీద జన్మించాడు. హల్లెలూయా చెప్పండి. జన్మించడమే కాదు, వాళ్ళందరి నిమిత్తము ఆ మూలుగము యొక్క అంతర్భాగము, ఆ మూలుగు యొక్క కారణము, ఆ దుష్టత్వం తొలగించుటకు ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడంటే ఆయన రక్తము దారపోసినదే ఆయన మరణం. మనకందరికీ రక్తము దారపోసి, ఆయన జీవం దారపోసి, మన మరణము, మన దురవస్థ, ఆ మూలుగులను, ఆ నరక వేదన అనుభవించి ప్రతి ఒక్కరి ఆయా జాతులు, ఆయా వంశములు, ఆయా దేశాల్లో ఉన్న వారందరినీ సత్యము, నీతి కోసము, జీవం కోసం, నిత్య జీవం కోసం పరితపించే వారిని రక్షించాడు. హల్లెలూయా. దైవరాజ్యము చేయటానికి. హలో చెప్పండి. ఈ వాక్యము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిగి ఉన్నది. దయతో ఒకరు చదవండి దయచేసి. ఓకే, త్వరగా పాస్టర్ మన చదువు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని ఆ ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు మనుషుల కోసం వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, తన రక్తమిచ్చుకొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అంటున్నాడు. హల్లెలూయా. 4 జీవులు ప్లస్ 24 పెద్దలు ముక్త కంఠముతో ఆయనకు మహిమ చెల్లిస్తున్నారు పరలోక దర్బారులో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఆయా జాతుల్లో, ఆయా వంశములో, ఆయా కులములో, ఆయా దేశములో, జనాంగమును తన రక్తమిచ్చి, తన వెల ఇచ్చి దేవుడు రాజ్యముగా, దైవరాజ్యముగా
దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ దైవరాజ్యము కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన మాటలు రుచి అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. నీ దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యం నీతి రాజ్యం, దేవుని రాజ్యము సమాధానము రాజ్యం, దేవుని రాజ్యం ఆనందమైన రాజ్యం, దేవుని రాజ్యం నిత్య జీవము కలిగిన రాజ్యం. ఆ రాజ్యము కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ యేసయ్య ఎదురు చూసినటువంటి తన భక్తులు యేసయ్య కనబడ్డాడు. యేసయ్య మాటల్లో జీవము అనేది అతడు అనుభవించాడు. కాబట్టి యూదులకు, మత పెద్దలకు, పరిసయ్యులకు, మతబోధకులకు, సమాజానికి ఆ యూదులకు భయపడి రహస్యంగా ఆయన ఫాలో అవుతున్నాడు. ఎవరు? అరిమత్తయి యోసేపు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సజ్జనుడు, ఆయన నీతిపరుడు. వారి ఆలోచనకు ఏకీభవించకుండా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి మరి ఆయన యేసు ప్రభుని తీసుకురావటానికి, దింపటానికి తెగించి అధికారం పొందుటకు పిలాతు దగ్గరికి పోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తెగింపు కావాలి. రహస్య భక్తి అయినా దేవుని మాటకు నువ్వు లోబడి దేవునితో అనుబంధము కలిగి దైవరాజ్యములు నేను ఉండాలని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, ఆ రాజ్య సంబంధులకు ఏముండాలి? తెగింపు ఉండాలి. తగిన సమయమున నేను దేవుని బిడ్డగా నిరూపణ కావటానికి, యేసయ్యను నమ్ముకున్న బిడ్డగా నిరూపణ కావటానికి. అంతవరకు రహస్యంగా ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా అవుతున్నాడు సమయం వచ్చినప్పుడు. హల్లెలూయా. చూద్దాము ఆ వాక్యం మళ్ళీ చదువుదాము. లూకా సువార్త 23వ అధ్యాయము 50, 51, 52 వచనాలు చదువుతాం. 51 చదువు. అరిమత్తయిను యూదుల పట్టణ సభ్యుడైన యోసేపు అనే ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడనై ఉండి, అంటే ఇదిగో మతోన్మాదులు, అంటే మత నాయకులు ఉన్నారే, మతాధికారులు, ప్రధాన యాజకులైనటువంటి ఈ కుట్రదారులు ఉన్నారే యేసయ్యకు హింసించి సిలువకి వేద్దామని, ఆ వారి ఆలోచనకు ఏకీభవించకుండా వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండువాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని రాజ్యము కొరకు యథార్థ పరులు, నీతి పరులు, సజ్జనులు ప్రతి ధర్మములో, ప్రతి కులములో, ప్రతి మతములో ఉన్నారు. ఆయా దేశాల్లో, ఆయా వంశములో, ప్రతి జనాంగంలో ఉన్నారు. వారిని దేవుడు దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. వారికి దేవుని మాటల చేత వాళ్ళకు ఆకర్షణ, జీవమును కలుగజేస్తున్నాడు. ఇలాంటి వారు యేసయ్య ఇట్టే వారికి రుచి కలుగుతుంది. ఇట్టే యేసయ్య బోధ వాళ్ళకు ప్రభావితం అవుతారు. యేసయ్య వెంబడించుటకు ఇష్టపడతారు. సమాజానికి భయపడవచ్చు. వాళ్ళ కులానికి, వాళ్ళ మతానికి, వాళ్ళ వంశానికి, వారి యొక్క దేశానికి, వారి యొక్క వంశానికి రహస్యంగా చేసే భక్తులు ఉన్నారు. చాలామంది ఉన్నారు మన దేశంలో, మన మతములో, మన రాష్ట్రములో, మన కులములో, మన వంశములో, మన యొక్క ప్రాంతంలో చాలామంది ఉన్నారు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశంలో ఉన్నవారు, ఆయా మతములో జనాంగములుగా ఉన్నవారు. హల్లెలూయా. అలాంటి వ్యక్తే ఈ అరిమత్తయి అనే యోసేపు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రహస్యంగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. 19వ అధ్యాయము 38వ వచనం. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా, అక్కడ కామదాగ చదువు, యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు రహస్యంగా యూదులకు భయపడుతూ రహస్య భక్తి చేస్తున్నాడు. ఈ రహస్యమైన భక్తి దినదినం ఆయన బలం పొందుకొని దైవరాజ్యానికి ఎదురు చూస్తున్నప్పుడు ఇతడు నిజంగా దైవరాజ్యం కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా ప్రజలను దైవరాజ్యంగా చేయుటకు ఆయన వచ్చిన, ఆయన విమోచకుడు, రక్షకుడని గ్రహించిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు తెగించి, రహస్యంగా ఉన్న వ్యక్తి తెగించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పిలాతు దగ్గర పోతున్నాడు. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. పిలాతు దగ్గర పోతున్నాడు. మరి అలాంటి ఈ రహస్యమైన వ్యక్తి, సజ్జనుడు, నీతిమంతుడు, యూదుల్లో ఘనత వహించిన వాడు, మరి యూదా పట్టణంలో సభ్యుడు. అంత మాత్రమే కాదు, ఆయన గొప్ప ధనవంతుడండి. ఆయన గొప్ప ధనవంతుడు. ప్రియా బిడ్డలారా, దేవుని మాట ధనవంతులైతేనే వారు గౌరవిస్తే ఎదురు వ్యక్తి. మీకు తెలుసా అండి, పేదవాడికి ఇంత ప్రవచన వాక్యం ఉన్నా, ఆ జ్ఞానం కలిగిన మాట చెప్పినా ఎవరు తన పేదరికాన్ని బట్టి, ఆ పేదవాడిని బట్టి, ఆ దరిద్రాన్ని బట్టి ఎవరు సీరియస్గా తీసుకోరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం దేవుడు ధనవంతులను కూడా ఏర్పరచుకుంటాడు. అందుకోసం మన విశ్వాసం తండ్రి ఎవరు? అబ్రహాం ధనవంతుడండి. అబ్రహాం ధనవంతుడు కనుక ధనవంతుని కలిగినటువంటి విశ్వాసమైన మనం కూడా ధనవంతులుగా దీవించబడిన అనుగ్రహము దేవుని మాటగా ఆ వాక్యంగా మనం పొందుకోవాలి. చాలా మట్టుకు ఒక 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 మూసలంలో పడేసారు పాస్టర్ దైవజనులు. ఏమన్నారు? యేసయ్యను నమ్ముకుంటే మన లాజర్ అయినటువంటి దరిద్రుడుగానే ఉండాలి. ఊరికే లాజర్ గురించే చెప్తారు. ధనవంతుడు అయితే పాతాళంలో పోయిన ధనవంతుడి వైపు పోతామని మనకు ధనవంతులు లేకుండా చేస్తున్నారు. ధనవంతుడుగానే ఉండాలి, కానీ ఆ దరిద్రుడి లాజరు భక్తి కలిగిన అబ్రహాము లాంటి ధనవంతుడిగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏడ్చావు. యేసయ్య ఏమన్నాడు తెలుసు తన శిష్యులకు? యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, ధనవంతుడు పరలోకము చేరుట దుర్లభం, పరలోకంలో ప్రవేశించడం దుర్లభం అన్నాడు యేసు ప్రభు స్వయంగా. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. ఒక యవనస్తుడు వచ్చినమాట, బోధకుడా నువ్వు సత్పురుషుడవని నేను ఎరుగుతున్నావు. నువ్వు ఎలాగా సత్పురుషుడు అంటున్నావు అంటే, నేను జీవమైన వాక్యాలు వస్తున్నాయి కాబట్టి నువ్వు సత్యవంతుడవని నేను నమ్ముచున్నా. సత్యవంతుడు, సజ్జుడు, యేసు తనే దేవుడు అని చెబుతూ అతనితో మందలించాడు. ఆయన ఏమన్నాడంటే, నిత్యజీవం పోవటానికి నేను చేయాలి అంటే, ఎదుగో చిన్నప్పటి నుండి బాల్యము అంటే నీవు ఈ విధంగా చేయాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మూలము వాక్యము, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని సేవించాలి, ప్రేమించాలి. దీనివల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని నీకు తెలియదంటే, ఇది బాల్యం నుండి నేను అభ్యసిస్తున్నాను. ఈ ధర్మశాస్త్రం ధర్మంగా బాల్యం నుండే నేను భక్తి కలిగి ఉన్నాను. మరి ఇది సరిపోతుందా నిత్య జీవం పోవటానికి, పరలోక రాజ్యం చేరటానికి, దైవరాజ్యంలో చేరటానికంటే ఇంకొక కొదవ ఉంది తెలుసా? నువ్వు ఆస్తిపరుడు కదా, నువ్వు ధనవంతుడు కదా, నీ ఆస్తి పేదలకు పంచి నన్ను వెంబడించు అన్నప్పుడు అతడు మిగుల ఆస్తిపరుడు కనుక యవనస్తుడు. ఈ మాట ఆయనకు రుచి కాలే. ముఖమంతా ఆయన ఆముదం ముఖం పెట్టుకొని చిన్నబోయి ఇట్లయితే కష్టం అని చెప్పి ధనమే దేవుడుగా మరి అనుకొని ఏం చేశాడు? వెనక్కి పోయాడు. ఇది సన్నివేశం చూసి యేసయ్య అంటాడు, ఏమంటే తెలుసా? ఓ శిష్యులారా, అక్కడ ఉన్నబడి ప్రజలు యూదులకు చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట దుర్లభము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సూదిలో ఒంటె దూరడం ఎంత సులభమో, ధనవంతుడు పరలోకం చేరుట అంత దుర్లభం అండి. అంత సాధ్యం కాదు. సూదిలో అయినా వంట దూరవచ్చు, కానీ పరలోకంలో ధనవంతుడు చేరడము దుర్లభం. ఇది పట్టుకున్నారన్నమాట. సో ధనవంతులు పరలోక రాజ్యంలో చేరడు కాబట్టి అప్పుడు మన అందరం దరిద్రులు ఉందాం అని ఒకటి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలా ఒక బోధ వచ్చేసింది, కానీ అది మనుషులకు అసాధ్యమండి. యేసయ్య అంటాడు, దేవునికి సర్వము సాధ్యం. ఆ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 19వ అధ్యాయము తీశారా? ఓకే, 25వ వచనం. ఈ మాట విని ఆశ్చర్యపడి మరి ఎవరే మరి ధనవంతులు పరలోక రాజ్యంలో పోవడం కష్టం అంటున్నారు. మరి ఎవరు
అని ఎవరు మరి పరలోక రాజ్యంలో చేరుతారు, దేవుని రాజ్యంలో చేరుతారు అని ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వాడిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ధనవంతులను కూడా రక్షించుటకు దేవుడు సమర్థుడే. దేవుడితో సమస్తము సాధ్యమవుతుంది. ఎస్, మనుషులకైతే అసాధ్యమే, కానీ ఎవరైతే ధనవంతులుగా ఉండి, నీతిమంతులుగా ఉండి, సజ్జనులుగా ఉండి, యథార్థపరులుగా ఎవరైతే ఉంటారో, దైవరాజ్యం కోసం ఎదురు చూస్తున్న వారు యథార్థంగా ఆ ధనవంతులైనా దేవుడు తన వైపున ఆకర్షణ చేసుకుంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే అందరూ కాదు, కొద్దిమంది, అందరూ కాదు, కొద్దిమంది దేవుని అనుగ్రహం పొందేవారు వస్తారు. కొరింథీ సంఘములో చెబుతున్నాడు పౌలు భక్తుడు, 1 కొరింథీ 1 అధ్యాయము చూడండి. అందరూ కాదు, కొంతమంది అని మీనింగ్గా మాట్లాడుతూ ఉంటాడు. చదవండి కొరింథీ గ్రంథములో, చదవండి. ఎన్నో వాక్యం అది? 26, 29, 27, 29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు 26 యువర్ రైట్, యువర్ రైట్. ఓకే. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులు అన్నారు, అందరినీ కాదని చెప్పలే. చాలామంది మన కాన్సెప్ట్ ఏమైందంటే అందరినీ పిలవలేదన్నట్టుగా అవుతుంది. ఇదిగో ఇది ఒక సేవకుడు బోధ చేసినప్పుడు నేను విన్నాను. అభిషక్తుడు, ఓ ప్రముఖ అభిషక్తుడు, ఏం తెలుసా, ఇదే వాక్యం విని రాణి అని ఎలిజబెత్, బ్రిటన్ రాణి, ఈ వాక్యం లేకపోతే రక్షణలో వచ్చేవాడిని దాన్ని కాదు. ఎందుకంటే ఆమె ఘనమైన రాణి కదా, ఆమె శ్రీమంతురాలు కదా, ఆమె గొప్పింటి మరి రాజవంశం చెందిన వ్యక్తి కదా. కాబట్టి ఈ వాక్యం నన్ను బ్రతికించింది. హల్లెలూయా. నన్ను రక్షణలో నడిపించుటకు దేవుడు కృప చూపించాడు. నాట్ సో మెనీ అంటే కొంచెం సంబడి అంటే ఎనిబడి, ఎవరైనా గనులైన వారిలో దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్న వారు అయితే దేవుడు తన కృప ద్వారా నడిపించుకుని తన వైపున ఆకర్షణ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఏ శరీరయు కూడా అతిశయించకుండా వారి జ్ఞానాన్ని బట్టి, వారి ఆస్తిని బట్టి, వారి ఘనతను బట్టి, వారి యొక్క శ్రీమంతాన్ని బట్టి, వారికి ఉన్న అందము, చదువు, వారికి ఉన్నటువంటి యోగ్యత, వారికి ఉన్న విజయాలను బట్టి గర్వించకుండా దేవుడు ధనవంతులను, గణవంతులను, తర్వాత భాగ్యవంతులను, గొప్ప గొప్ప వారిని, శ్రీమంతులను, బలహీనులను, మరి అనారోగ్యం ఉన్నవారు, తృణీకరింపబడిన వారు అందరినీ రక్షించుకుంటాడు. ప్రతి ఒక్కరూ దేవుని కృపను బట్టి అతిశయించాలి ప్రతి శరీరం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గనులైన వారిని కూడా కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు. అందుకోసమే శిష్య గణాంగంలో అందరూ మామూలుగానే ఉండొచ్చు. చదువురాని పామరులు, చేపల్ని పట్టేవారు, పశువుల కాపరిగా ఉన్నవారిని తన శిష్యులుగా చేసుకున్నారు. కానీ రహస్యమైన శిష్యులు కూడా ఉన్నారండి. ఎవరండి? ఆయన గనుడైనటువంటి వ్యక్తి, సజ్జనుడు, నీతిమంతుడు, దేవురాజ్యం కోసం ఎదురు చూస్తున్న ధనవంతుడు. హల్లెలూయా. ఆ ధనవంతుడు కాబట్టి, ఆ గనుడైనటువంటి యూద సభ్యుడు కాబట్టి అధికారంగా ఇప్పటిదాకా రహస్యంగా ఉన్నాను. ఇప్పుడు నేను తెగించి ఎడిపోతాను, పిలాతు దగ్గర పోయి నా నాథుడు, నా రక్షకుడే, నా యేసయ్య, ప్రియమైన యేసయ్య బాడీని నేను తీసుకొని
నేను సమాధులు పెట్టాలని వెళ్ళి అడిగాడు. పిలాతు పోయి అడిగితే ఆయన అడుగుడుకు అద్భుత గ్రాంట్ అయిపోయింది, అనుమతి పొందాడు. హల్లెలూయా. ఆయన సామాన్యుడు వ్యక్తుడు కాదు, గనుడైన వాడు, నీతిమంతుడు, సజ్జనుడు ప్లస్ ధనవంతుడు. కాబట్టి పిలాతు ఏం చేశాడు? అనుమతించాడు. అప్పుడు యేసయ్య శరీరము తీసుకొని ఆయన కోసము తొలిపించుకున్న, ఎవరి కోసము? ధనవంతుడు కాబట్టి పెద్ద కొండ ఒక బండను తొలిచి సమాధిగా తొలిచి ఆ కొత్త సమాధిలో, ఆ బండల్లో, ఆ యొక్క పర్వతంలో ఉన్నటువంటి ఆ సమాధిలో, తన కోసం చేయించుకున్న సమాధిలో యేసయ్యను పెట్టడము ప్రారంభిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యూదా మత ఆచార ప్రకారంగా ప్రతి ఒక్కరు వారి యొక్క సమాధులు ముందే బ్రతుకున్నప్పుడు తన కోరుకున్న సమాధి ఆ కొండ గుహల్లో సమాధి చేసుకునేవారు అనమాట. ఆ కొండకు ఒక గుహగా ఒక సమాధి కోసము తొలిచేవారు అనమాట, కొండకు ఆ రాయి. సో ఆ కొత్త సమాధికి యేసు ప్రభు తన కోసము చేయించుకున్న యేసు ప్రభుని పెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వచ్చేటప్పుడేమో యేసు ప్రభు తన యొక్క జన్మ ఒక దరిద్రుడిగా, ఎందుకు ధనవంతుడై ఉండి శ్రీమంతుడై ఉండి మనమందరము ఆయన దారిద్ర్యం వల్ల మన ధనవంతుడు కావాలని పేదగా పుట్టాడు. కానీ చనిపోయి ఆయన పాతి పెట్టే విధంగా ఉన్నప్పుడు ఒక ధనవంతుని ఒక సమాధిలో పెట్టబడాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ధనవంతుని సమాధిలో పెట్టడానికి ఉంది? ప్రియ దినబిడ్డలారా, ఎందుకంటే తెలుసా? సమాజం అందరూ సజీవుడైన మృత్యుంజయుడైన యేసు ప్రభు ఆయన సమాధి గెలిచి లేచిండని ఆ సమాధి సాక్ష్యం తరతరాలు కనబడాలి. ఆ కొండలో ఉన్నటువంటి ఆ బండలో తొలిచినటువంటి సమాధి, అది తెరిచిన సమాధి, ఇదిగో సజీవుడైన యేసు ప్రభు ఆ సమాధిలో పెట్టబడి ఇప్పుడు ఆ సమాధి మూయబడి ఇప్పుడు తెరవబడ్డది. నిజంగా ఇదే సమాధి ఆనవాళ్ళు ప్రపంచమందరికి ప్రకటించడానికి ఇప్పటికీ అది సమాధి ఉంది. హల్లెలూయా. తెలిసిన సమాధిగా ఉంది. అక్కడ యేసయ్య లేడు. అందుకోసమే దేవదూతలు అంటున్నారు. ఎక్కడ? 3వ దినమున ఆదివారం సబ్బాత్ దిన అనంతరము ఆదివారమున పెందలకడ కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని మరి యేసు ప్రభు యొక్క దేహానికి అద్దుటానికి వెళ్తున్నప్పుడు సమాధి తెరిచి కనబడ్డారు. అప్పుడు వాళ్ళు చాలా కన్నీరుమున్నీరుగా అవుతున్నప్పుడు దేవదూతలు ప్రత్యక్షమై ఏమంటుంది తెలుసా? మీరెందుకు ఆ సజీవుడిని మీరు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. కాబట్టి ఈ పెద్ద రాయి ఆ యొక్క సమాధి ద్వారం దగ్గర పెట్టిన ఆ రాయి దొర్లించబడ్డది. కారణము ఆయన సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మృత్యుంజయుడిగా సజీవుడిగా లేచే నిరూపణ కలిగేటువంటి సమాధి ఒక ధనవంతుని, ఆ ధనవంతుని యొక్క సమాధి గత కాలంలో యేసు ప్రభు శరీరధారిగా అవతరించకముందే 7 సంవత్సరాల క్రితమే ఒక యెషయా ప్రవక్త ప్రవచించాడు. ధనవంతుని చేతిలో, ధనవంతుని యొక్క సమాధిలో ఆయన పెట్టబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాంత్రికంగా యేసు ప్రభు యాంత్రికంగా తన బోధలతోని, తన యొక్క అద్భుతాలతో ఫేమస్ కాలేదండి. ఆయన దైవ కుమారుడు కనుక ఆయనకు ముందే, ఆయన రాక మునిపే, ఆయన ఉనికి ముందే శరీరధారిగా అవతరించక మునిపే ఆయన వాక్య రూపంగా ఉన్నప్పుడు, యెహోవా ఆత్మ, యెహోవా దూతగా ఉన్నప్పుడే భక్తులు భూమి మీద ప్రవచించారు. ఆయన శరీరధారిగా రాబోతున్నాడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేవబోతున్నాడని ఘట్టాలుగా, అంటే పంక్తులుగా అంటే ప్రవచన వాక్యంగా మనకు నేర్పిస్తున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు, మనకు రాసి తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం యెషయా ప్రవచిస్తున్నాడు. 53వ అధ్యాయము యెషయా గ్రంథము 9వ వచనం. ఆయన భక్తిహీనుడుగా మారిపోయాడు. దోషగారిలో ఒక దోషుడిగా అయిపోయాడు. అపరాధి మధ్యలో అపరాధిగా ఎంచబడ్డాడు అని వాక్యం ఉంటుంది. చదవండి. అతడు మరణమైన తర్వాత భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త
27వ అధ్యాయము 56వ వచనం. 56, 57, 58, 59, 60 వరకు చదవండి. 56, 57 చదవండి ఫస్ట్. యేసు శిష్యుడిగా ఉన్న, రహస్యంగా శిష్యుడిగా ఉన్న అరిమత్తయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అనగా వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించును. యోసేపు ఆ దేహమును తీసుకొని ఆ శుభ్రమైన నారబట్ట, ఇంకా మార్కు సువార్తలు అయితే శుభ్రమైన నారబట్టలు కొని ఆయనకు చుట్టి తాను రాతిలో తాను తన కోసము రాతిలో తొలపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కొత్త సమాధి, ధనవంతుల సమాధి, తన కోసం తొలపించుకున్న సమాధి. ఈ ప్రవచన వాక్యం నెరవేర్చబట్టుకు ఇదిగో ఈ ధనవంతుడు దేవుడు రక్షించుకున్నాడు. అప్పటిదాకా రహస్యంగా ఉన్నటువంటి భక్తుడు, శిష్యుడిగా ఉన్నటువంటి రహస్య భక్తి కలిగిన శిష్యుడు సమయం వచ్చినప్పుడు ఏం చేసి తెగించాడనమాట. ప్రియ జన్బిడ్లారా, తెగింపు వస్తుందా? ఇంకెన్ని రోజులు రహస్యమైన భక్తి, ఇంకెన్ని రోజులు లోపల భక్తి, ఇంకెన్ని రోజులు మరి ఒంటరి భక్తి, ఇంకెన్ని రోజులు అందరికీ భయపడి, అందరికీ మొహమాటంగా, సిగ్గుగా, నీ కులానికి, నీ మతానికి, నీ సమాజానికి, నీ స్నేహితులకు, నీ శ్రేయోభిలాషులకు, నీ దగ్గర వారికి, నీ దూర పొరుగు, ఇరుగు పొరుగు వారికి ఇంకా నివురు కప్పిన నిప్పులాగానే ఉంటావా? ఇంకా దేవునితో అనుబంధం కలిగి నిప్పు ఉంది కానీ అది పైకి రాకుండా ఇంకా రహస్యంగా ఎన్ని రోజులు బయటకు రావాలి, తెగించాలి. తెగింపు లేకపోతే యేసయ్య సమాధి పెట్టబడి ఆయన సజ్జుడు మృత్యుంచేడుగా లేచిన నిరూపణగా నీవు గ్రహించి ఆయన విమోచకుడుగా నువ్వు స్థిరపరిచి అనుగ్రహం పొందుకో దాని కాదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలా తెగించాడు కాబట్టి ఆయన ధనవంతుని వాడుకున్నాడు. దేవుడు ఉపయోగపడ్డాడు దేవుని మహిమార్థంగా. అది సమాధి గెలిచి లేచే విధంగా ఆయన సమాధి ఉపయోగించుకున్నాడు. తన మహిమార్థంగా ఆయన ఉపయోగించుకుంటాడు. మనం ఇంకా ఉపయోగం లేని, నిరుపయోగం లానే ఉన్నాం. దేవుడి చేత నడిపించబడి దేవుడి చేత ఉపయోగపడద్దండి మన జీవితాలు. ఇంకెప్పుడు సువార్తకు వాడబడతలేము, ఉపయోగపడతలేము, బహిరంగంగా వస్తలేము. కులమని, మతమని, స్నేహితులని, సమాజమని భయపడుతూ ఇంకా లోపలే రహస్యంగా ఉంటున్నాం. శ్వేతశిష్ట అనుకుంటే అందుకోసం కదా పాస్టర్ నేను ప్రార్థన చేసింది. ఎవరెవరు నిందలు అయితే మోపుతారో, ఎవరైతే భయభరాంతులుగా కల్పిస్తున్నారో వారందరికీ కనువిప్పు కలిగే విధంగా, ప్రభులే విధంగా మన అరిమత్తయి యోసేపు లాగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఈరోజు వాక్యం చెప్తావు, నాకు ముందే దేవుడు నాకు చెప్పి నేను ప్రార్థన చేయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇంకా నేను మూలుగుతూ నాకు బలహీనత ఉందని, నాకు ఈ సమస్య ఉందని, నాకు ఆర్థిక ఇబ్బంది ఉందని, అందరూ ఇలాగ చూస్తున్నాను, ఇక సాకులు చెప్పకుండా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుళ్ళు ప్రభులాలే. ఎస్, ఈ దుష్ట అల్లరి ముఖాలు ఉన్నారే, ఈ అల్లరి ముఖాలు వివిధ మతాలు, వివిధ కులంలో యేసుప్రభుని తప్పుపట్టి యేసుప్రభుని అనవసరంగా కారణం లేకుండా ద్వేషించడము, ఆయన చిన్న చూపు చూస్తున్నటువంటి వారికి, వారి ఆలోచనకు, వారి పన్నాగాలకు, వారి మాటలకు మనం సమ్మతించకుండా దేవుని మాటలో ముందుకు సాగుదాం, తెగిస్తాం, దేవుని కార్యాల్లో నడిపించబడటానికి, దేవుని చేత ఉపయోగపడటానికి. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు సజీవుడైన యేసయ్య నీకు నాకు అలాంటి అనుగ్రహము. అరిమత్తయి యోసేపునైనా మన అందరం వద్ద ఇలాంటి అనుగ్రహము చాలా. యేసు ప్రభువును నమ్ముకున్న కారు నుండి ఈ 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటిదాకా ప్రభులుతూనే ఉన్నారు. మనం ఈ తరంలో మనం ప్రభులాలి, ఇక్కడ దినాలి. ఎందుకంటే యేసయ్య రాకడ అతి సమీపంగా దగ్గరగా ఉన్నాం. హలో, ఓకే, సెల్ ఫోనే. కనీసం ఈరోజు కొంతమంది, ఇప్పుడు నా కడుపులో పుట్టిన పిల్లలు కావచ్చు,
నా ఆత్మీయంగా పుట్టిన పిల్లలు కావచ్చు, నేను ఒకటి అడుగుతాను, నిజంగా ఈరోజు ఈస్టర్ దినమని ఎంతమంది నైపుణ్యలే అసలు నేను నా ఫ్రెండ్స్కి పెట్టాలి, ఇది ఈ బోధ, ఈ గొప్ప అనుగ్రహం, ఈ ప్రవచన పురుషుడు ఈరోజు సజీవుడిగా మృత్యుంజయుడు లేచాడు, మరణం గెలిచి లేచాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, స్నేహితుడా, నా బంధువా, నా శోభిలాషి అని చెప్పి మీరు పంపించారండి? పంపించారా? కొంతమంది అడగంగా పంపించాలి కదా అంటే 2 రొప్పితే కనీసం మీ స్నేహితులకు, మీ యొక్క శ్రేయోభిలాషులకు, మీ యొక్క బంధువర్గానికి, మీకు తెలిసిన వారికి చెప్పకపోతే నువ్వు దేవుని బిడ్డవా? ఈ రోజైనా నువ్వు ఇంకా మరుగున పడితే, ఈ రోజున ఇంకా రహస్యంగా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? తెగింపు ఎక్కడ? హల్లెలూయా. ఇదివరకు నేను ఒకసారి 1-2 సార్లు నేను నా స్నేహితులకు పంపిస్తే రిలీజన్ గురించి, రాజకీయం గురించి, మతం గురించి, మతం అంటే రిలీజన్ రాజకీయం ఇలా డిస్కస్ చేయొద్దు. మరి ఎందుకో ఏమైనా అన్ని అంటే నాటీ థింగ్స్, అంటే గాలి గాబుర్లు, టైంపాస్ ముచ్చట్లు, చాటింగ్ చేసుకోవటానికి, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకోవటానికి, పుట్టినరోజులు శుభాకాంక్షలు, దానికే ఇప్పుడు వాట్సాప్ టీము ఉంది, అంతేనా? సత్యం గురించి చెప్పటానికి లేదు. అయినా మనం చెప్పాలి. వాళ్ళకి ఒకవేళ వాట్సాప్ నుంచి తీసేసిన పర్వాలేదు, ఓకే. అసలు లోకం నుంచి పోతున్నాను తెలుసా, నాకు దైవరాజ్యం కావాలి. హల్లెలూయా. దేవరాజ్యం కొరకు ఎదురు చూసేవారే ఒక దగ్గర ఉండారనమాట. అలా రహస్యం ఎన్ని రోజులు ఉంటారండి? దేవరాజ్యం ఎదురు చూసేవారు తెగింపు వస్తుంది. అరిమత్తయి యోసేపులా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సమాధి ఎక్కడ తీసుకుంది తెలుసా? యేసయ్య శిలువ మీద వేలాడు చేయబడుతున్న ఆ పక్కపడి అందమైనటువంటి ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక సమాధి ఏర్పరచుకున్నాడు. ఒక కొండను తొలిచి సమాధిగా ఏర్పరచుకున్నాడు. ఈ యూదుల మతాచారం తెలుసా అండి? 1 కిలోమీటర్ పోవద్దు, 1 మైలు విశ్రాంతి నడవద్దు. మరి సాంధ్యకాలం 1 కిలోమీటర్ నడిస్తే మొత్తం చీకటి పడుతుంది. అది మత దోషము, యూద మతానికే వ్యతిరేకం. కాబట్టి ఏం చేసి తెలుసా? ఆ తోట దగ్గర ఉన్న తోటలోనే ఆయన సమాధి, ఆ సిలువ నుంచి దించి ఆ తోట మధ్యలో ఆ సమాధిలో, తన సమాధిలో పెట్టాడు. ఇది వాక్యం నెరవేర్పుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అరిమత్తయి యోసేపులాగా మనం తెగించే విధంగా ఉంటే దైవ కార్యము నిరూపణ జరుగుతుంది. ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క మరి తొలిచిన సమాధి యేసయ్య పెట్టకపోతే నిజంగా ఆయన తిరిగి లేచిందని కూడా ఈ ప్రపంచం అంతా చూసేవారండి. ఇప్పటికీ అరిమత్తయి యోసేపు సమాధి తెలిసిన సమాధిగా ఉంది. ఇప్పటికీ అదొక యాత్రలాగా, తీర్థయాత్రలాగా ఏం చేస్తున్నారు? క్రైస్తవులు కానీ, రోమన్ కేథలిక్ వాళ్ళు కానీ పోతున్నారు. ఇజ్రాయెల్ దేశం పోయి చూస్తున్నారు. యేసయ్య సమాధి తిరిగి లేచినా ఖాళీ సమాధిని దర్శిస్తున్నారు. హల్లెలూయా. నిరూపణగా సజీవంగా ఉంది ఇప్పటికీ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలములో యేసు ప్రభు సమాధి పెట్టబడ్డాడని తెలుసుకున్నటువంటి స్త్రీలు, కొంతమంది స్త్రీలు, ముఖ్యంగా మగ్దలే మరియా సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని యేసయ్య దర్శించుకోవటానికి ఆ సమాధి దగ్గర పోయి, మంచిగా వినండి, అయిపోతుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు, సమాధి తెరవబడ్డది. కంగారు పడి నా నాథుని ఎవరో దొంగలించారు, ఎవరు ఎత్తుకపోయారని ఆ కన్నీళ్లతో ఆ సమాధి ఎంట్రన్స్లో వెళ్ళి ఏడ్చుకుంటూ కలియ చూస్తూ కొంచెం తొంగి చూసింది అనమాట. తొంగి చూడంగానే తలాపు ఒక దేవదూత, కాలకాడ ఒక దేవదూత, మధ్యలో ఆయన యొక్క వస్త్రాలు ఉన్నాయే, ఏ వస్త్రాలు? నారబట్టలు చుట్టబడి, అవి తలగడ అనే శరీరము చుట్టబడి అంతా అంటే ఇరిచేసినట్టుగా వదిలిపెట్టినట్టుగా ఉంది. ఆ ప్రకాశవంతం తేజస్సు కలిగిన 2 దేవదూతలు కనబడ్డారు. కనబడి ఆమెతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఏడుస్తున్నా అంటే నా నాథుడు
తీసుకపోయారు, మీరు తీసుకపోతే చెప్పండి, నేను తీసుకొచ్చుకుంటా అని ఇలాగ మాట్లాడుతూ ఉంటూ ఇవి దేవదూతల మాటలు వింటుంది. ఆ దేవుడు, ఆ యేసు ప్రభు ఆయన లేఖనాలు చెప్పిన ప్రకారంగానే ఆయన పాపాత్మలకు ఆయన పట్టబడి, హింసింపబడి, ఆయన మరణించి తిరిగి 3వ రోజు లేస్తాడని చెప్పిన ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, సజీవుడుగా లేచి ఉన్నాడు అని చెప్తున్న క్రమంలో ఈ కన్నీళ్లతో ఆ మాటలు వినినట్టుగా ఉండి వెనక వైపు చూసినప్పుడు అక్కడ తోటలో ఒక తోటమాలి సంచరించినట్టు కనబడుతుంది. అయ్యో వీళ్ళు తీయలేదని దేవదూతలు అంటున్నారు. దేవదూతలు మాట్లాడుతున్న విషయము గమనించకుండా ఏం చేస్తుందో సార్, ఆ తోటమాలి వైపున ఆకర్షింపబడి, అయ్యా తోటమాలి, అయ్యా ఈ తోటలో మీరే కనబడుతున్నారు, వాళ్ళు ఏమని తీయలేదు, మేము తీసుకుపోలేదు అని చెప్తున్నారు. ఆ దేవదూతలు ప్రకాశవంతమైన తేజస్సుతో చెప్తున్నా, మరి మీరనే తీసుకుపోయారని చెప్పి ఇటువైపుగా తిప్పబడి తన తల ఆ తోటమాలిని అడిగితే అప్పుడు అంటున్నా, అమ్మా నాకు తెలియదు అంచు, అయ్యి మోసుకపోతే చెప్పయ్యా, నాకు నేను తీసుకొచ్చుకుని నాదుని అన్నప్పుడు అప్పుడు అంటాడనమాట, మరియా నేనే ఆ యేసు ప్రభు. హల్లెలూయా. అప్పుడు రబ్బీ అంటే బోధకుడా అని చెప్పి ఆయన దర్శించబోతే, ఇదిగో నేను సజీవుడుగా మృత్యుంజయుడుగా లేచిందని నా తండ్రి చెంతకు పోతున్నాను, నా తండ్రి మీ తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను మహిమ పొందటానికి. ఈ విషయము నా తండ్రి యొక్క నన్ను సజీవుగా లేపిండని, నా తండ్రి అయినా మీ తండ్రి నన్ను లేపిండని మీ శిష్యులకు, మరి నా శిష్యులైన మీ సహోదరులకు తెలియజేయపో అని చెప్పి ఆవిడ ఆశీర్వదించి పంపించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇలాగ ఉంటుండగా నేను దినాన నేను చదువుతున్నప్పుడు అదే సందర్భంలో జెరూసలేములో మధ్యలో ఉండే ఒక నెహమ్యా అనే ఒక సహోదరుడు చక్కటి వాక్యం చెప్పిండాడు. అది నాకు చాలా ప్రభావితమై, అంటే ఒక ప్రత్యేకత అనిపించింది. ఆ నెహమ్యా బ్రదర్ ఏమంటే తెలుసా, ఆ తోట ఏదో కాదు, ఆ తోట సాక్షాత్తు సాదృశ్యం ఆ ఏదైనా తోట ఉంది కదా, ఆ ఏదైనా తోటలో ఈ తినవద్దన్న పండు తిని వీళ్ళు పాపము శాపం కొని తెచ్చుకున్నప్పుడు వాళ్ళని ఎల్లగొట్టి ఆ తోటను, ఆ తోటలో ఉన్నటువంటి జీవం కలిగినటువంటి జీవజలం చెట్టు ఏంటిది, జీవవృక్షము, దానికి భద్రత చేశాడు. ఎందుకంటే ఆ ఫలము తింటే మనలో ఒకటిగా అయిపోతాడు, మంచి చెడ్డ తెలుస్తుంది. కానీ ఆ పాప శాపం నుంచి విడుదల పొందుకుని ఎప్పటికీ సచ్చుతూ బ్రతుకుతూ ములుగుతూ ఎప్పటికీ నిత్య జీవం పొందుతూనే ఉంటారు. కాబట్టి అది ఆ డేంజర్లో పడిపోతారు. ఈ 100 సంవత్సరాలకే చావలేక బ్రతకలేక రోజుకు ములుగుతున్నారు. కాబట్టి ఈ పాపాన్ని బట్టి ఏమైపోయింది, వాళ్ళ ఆయుష్ 70 అయింది. ఈ 70-60కే మస్తు ములుగుతున్నారు. కాబట్టి దేవుడు క్షేమం కోసమే తోట నుంచి వాళ్ళని ఎల్లగొచ్చాడు. అయితే అక్కడ 2 దేవదూతల, కేరువుల దేవదూతల యొక్క అగ్నిజ్వాలతో కావలుగా పెట్టాడు, ఎవరు రాకుండా. ఇప్పుడు అదే సాదృశ్యం యేసు ప్రభు శిలువలో బలియాగమై సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచినప్పుడు ఆ తోట, ఆ దేవదూతలే ఇప్పుడు మూసి భద్రతగా ఉన్నవారు, అగ్నిజ్వాలతో నిలబడుతున్నవారు వెల్కమ్ అంటున్నారు ఆ తోటకు. ఎందుకంటే జీవం గల దేవుడు యేసు ప్రభు ఆ జీవవృక్ష సాదృశ్యంగా తిరిగి లేచి నన్ను దర్శించండి, నన్ను ఆస్వాదించండి, నిత్య జీవం పొందుకుంటానని ఆ మరియమ్మ వెలుపల ఉన్న మరియమ్మను ఆ తోట లోపలికి తీసుకొచ్చి, ఇదిగో సజీవుడిగా ఆస్వాదము, నన్ను నా సజీవ సాక్ష్యము గుర్తెరిగి నా శిష్యులైన నీ సహోదరులకు, అపోస్తులకు, సహోదరులకు చెప్పపో అన్నట్టుగా ఆ యొక్క జీవవృక్షము తిని ఆ యొక్క పాప అంటే తెలివితేటలు చేయొచ్చు ఫలము తిని ఏ విధంగా అవ్వ ఆ మిగతా పనులు తిని అయ్యకిచ్చిందో, అవ్వ తిని ఎవరికి ఆదాముకి ఇచ్చిందో, అట్లా ఈ స్త్రీ అవ్వ సాదృశ్యంగా ఈ అయ్య సాదృశ్యం ఏం తెలుసా, శిష్యులు. ఆ సాక్ష్యము విన్న తర్వాత, ఆ జీవవృక్ష సాక్ష్యము ఆ సజ్జుడైన ఆ జీవాధిపతి విన్నప్పుడు, చూసినప్పుడు ఈ జీవవృక్ష ఫలం తిన్నట్టు
హల్లెలూయా. తిని ఏ విధంగా అయ్యకి ఇచ్చిండో అవ్వ ఏదైనా తోటలో, అట్లనే ఈ స్త్రీ ఈ యేసయ్య సమాధి పెట్టినటువంటి ఆ తోటలో జీవవృక్షం అనే సాదృశ్యమైనటువంటి యేసు ప్రభు చూసి, ఆ జీవాధిపతి చూసి ఆస్వాదించి ఆ జీవవృక్ష అనుభవం పొందుకొని ఇదిగో ఎవరికి చెప్పింది? శిష్యులకు చెప్పింది. అన్నప్పుడు నాకు చాలా హల్లెలూయా. సహోదరుడు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ సాక్ష్యం చెప్పానండి, ఆ వాక్యం చెప్పానండి. అది అద్భుతం కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడేమో జీవవృక్షానికి రావద్దు, మీరు పాపశాపంలో ఉన్నారు, ఈ జీవవృక్షము తింటే పాపశాపము తొలగిపోదు, మీరు విమోచించే ఒక వ్యక్తి రావాలి. జీవవృక్షమైన సాదృశ్యమైనటువంటి ఆ యేసయ్యనే శరీరధారిగా అవతరించి మీ యొక్క పాపశాపము తొలగించాలే. సజీవుడు మృత్యుంజయుడుగా లేచినప్పుడు ఆయన యొక్క శరీరం, ఆయన రక్తము తిని త్రాగిన వారు నిత్య జీవం పొందుకుంటారు. మన దరిదాపులకు రాకుండా ఉండాల్సినటువంటి మన జీవితము దేవదూతలు పొద్దస్తమానము జీవవృక్షానికి కావలిగా అగ్నిజ్వాలగా ఉన్న ఖడ్గము చేత రేయింబావులు కావలిగా వస్తున్నారు దేవదూత, కెరూబుల దూతలు. కానీ ఆ దూతలే వెల్కమ్ అంటున్నారు. ఆయన ఇక్కడ లేడు, సజ్జుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను దర్శిస్తే నిత్య జీవం ఉంటుందని చెప్పి ఒక స్త్రీ ఆ స్త్రీ మన అవ్వకు సాదృశ్యం. ఏ స్త్రీ ద్వారా అవమానపరచబడ్డదో శాపంగా నువ్వు చేయబట్టే అవ్వ మాకింత కొంపలంటకపోయే విధంగా లోకమంతా శాప పాపం వచ్చింది. ఆ స్త్రీ ద్వారానే మళ్ళీ మగ్దలేనే మరియ ద్వారా ఆ జీవవృక్షమైన సాదృశ్యమైనటువంటి యేసుబరమును దర్శించుకొని ఆ జీవము నేను పొందుకున్నాను, ఆ జీవాధిపతి తిరిగి లేచాడు, నాకు సజీవంగా ఉన్న అనుగ్రహం పొందుకునే విధంగా అని ఆ సాక్ష్యం ఎవరికి చెప్పింది? శిష్యులకు చెప్పింది. అంటే అయ్యకు చెప్పింది. అంటే ఆ శిష్యులు సాదృశ్యం ఎవరు? ఆదాముకు సాదృశ్యం. అందుకోసమే ఆ ఆది అపోస్తులైనటువంటి ఆది అపోస్తులు అంటాం. ఆ ఆది అపోస్తుల బోధ ద్వారా మనం అందరం జీవించబడుతున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ ద్వారా అపోస్తులకు వచ్చింది ఆ జీవం అందరికీ బోధ ద్వారా ప్రకాశింపబడుతుంది, అంటే ప్రకటింపబడుతుంది. ఆ బోధ విన్న వారందరూ జీవంలో ప్రకాశింపబడుతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే ఇది విమోచన దినం. ఇదే ఆ మరణం గెలిచి లేచిన జీవవృక్ష ఫలము. మనం ఇప్పుడు యేసయ్య శరీరము, యేసయ్య రక్తము తిని త్రాగి ఆ జీవులు స్థిరపరచబడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపశాపము ద్వారా ఆదామవలేమో మనల్ని బంధించి నిత్య మరణం నాశనానికి దారి తీస్తే, ఇదిగో కనపటి ఆదామైనటువంటి ఈ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి, ఇదిగో అవ్వ ద్వారా అయితే మనము నాశనం అయ్యే విధంగా అయిపోయామో ఆ అవ్వ ద్వారా సాదృశ్యంగా ఉన్నటువంటి మగ్దలేనే మరియ ద్వారానే ఆ జీవ ప్రత్యక్షతను పొందుకొని, ఆ ప్రత్యక్షత శిష్య బృందానికి వినబడినప్పుడు వారందరూ ఆ బోధ ద్వారా అందరూ లోకమంతటా మరణముతో సమాధి చేయబడ్డ వారందరూ సజీవులుగా తిరిగి లేస్తున్నారు. హల్లెలూయా. ఆ జీవవృక్ష సాదృశ్యమైన యేసయ్యను తిన్న వారందరూ తిన్నవారు బ్రతుకుతారు. నన్ను తిన్నవారు చనిపోయినను బ్రతుకుతారు. హల్లెలూయా. నేనే పునరుత్థానుడను. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. హల్లెలూయా. ఓకే. 11వ అధ్యాయము 25, 26. అందుకు యేసు నేను పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. నేనే జీవాహారమును. నన్ను తిన్నవాడు అంత్య దినాలలో తిరిగి లేపబడతాడు. యేసయ్యను తినటానికి వస్తున్న ప్రతి ఆదివారం యేసయ్యను భుజించడానికి వస్తున్నాం, యేసయ్యను కలిగి ఉంటున్నాం. ఎందుకంటే పాపశాపం తొలగిపోటకు ఆయనే మన కోసం పాపశాపం అనుభవించి ఆ మరణమించి సజీవుడు మృత్యుంజయుడుగా లేచాడు. ఆయన నమ్మిన వారు పునరుత్థాన శక్తి బలం పొందుకుంటారు, జీవం పొందుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అని ఇంకా విషయాలు చెప్పాడు. అది కూడా మరణ కాలంలో నేర్చుకుందాం. నిజంగా ఇలాగా దేవుని కృప కోసము ఎదురు చూసేవారు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవారికి ఇలాంటి కటాక్షం వస్తుందండి. అరమత్తు యోసేపు అంత గొప్ప అనుగ్రహం పొందుకున్నాడు. ఇంకా యేసయ్యను అలాగా తన యేసయ్య దేహాన్ని భద్రపరచకపోతే సజీవుడిగా మృత్యుంజయుడుగా ఈ లోకమంతటా ఈ యొక్క గొప్ప జీవం మనం చూసేవాళ్ళమా?
కాబట్టి అరిమత్తయి యోసేపు లాగా తెగింపు రావాలి. అలాగనే మగ్దలేనే మరియలాగా ఆ యేసయ్య జీవవృక్షంను అనుభవించే విధంగా మరి ఎలాగా ఆ యేసయ్యను చూసి తను గొప్పగా సాక్షి అంటే ధన్యత పొందుకుందో, ఆ జీవాధిపతిని ఎదుర్కొన్నాను, ఆ జీవాధిపతిని నేను దర్శించాను, ఆ జీవాధిపతి నాకు దొరికాడు అన్నప్పుడు ఎంత సంతోషం. నిత్య జీవం కదండి. అయితే ఆ నిత్య జీవం ఊరికినే రాదండి. ఎప్పుడు నీ హృదయములో ప్రతి ఆదివారం ప్రార్థన సమయంలో, ఆదివారంతో పాటు ప్రతి ప్రార్థన సమయంలో నీ హృదయం అనే సుగంధ ద్రవ్యాలతో సిద్ధపడి ఆయన గుమ్మరించే విధంగా రావాలి. భక్తి నీ హృదయము సుగంధ ద్రవ్యాలతో నింపబడి, అంటే భక్తి భయభక్తులు కలిగిన, ఆయన మీద ప్రేమ భయభక్తులు కలిగినటువంటి అనుగ్రహము కలిగిన సుగంధ ద్రవ్యాలు కలిగి ఏ విధంగా యేసుప్రభువు దర్శించిందో అలాగ మన హృదయముతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మన భయభక్తులు, మన ప్రేమ, మన పట్ల దేవుని పట్ల మనకున్నటువంటి ఆ అనుగ్రహము, ఆ భక్తి అంటే ఆయనకు అర్పించే విధంగా వస్తే అనిత్య జీవం పొందుకుంటాం. అనిత్య దేవుని యొక్క దర్శనం మనము ఎదుర్కొంటాం, ఆ దర్శనము పొందుకుంటాం, ఆ జీవంలో అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఊరికినే రాకూడదు. హృదయం ఎక్కడో పెట్టుకొని, దేహం ఎక్కడో పెట్టుకొని అచ్చడం ఎందుకండి? దేహం తన ఉన్న కాడ మనసు ఉండాలి, దేహం ఉన్న కాడ హృదయం ఉండాలి. తన ఉన్న కాడ ఆత్మ ఉండాలండి. అప్పుడు దేవుని దర్శిస్తే దైవ ప్రత్యక్షత, దేవుని జీవం మనకు దర్శిస్తుంది. దేవుని జీవంతో మనం నింపబడతాం, ఆశీర్వదింపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప జీవాధిపతి. అందుకోసమే ఈ లోకంలో జయించిన వారు, యేసయ్య ద్వారా జయించిన వారు, విశ్వాసం ద్వారా జయించిన వారు పరలోకంలో జీవవృక్ష ఫలము తింటాం. దేని వాక్యములు చూడండి. ప్రకటన ఎఫెసు సంఘముతో చెప్తున్న మాట. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనమా 7-8 చూడండి. ప్రకటన చెవిగలవారు ఆత్మ సంఘముతో చెప్పిన మాట వినుగాక. జయించిన వానికి ఈ మరణం మీద, ఈ లోకం మీద, మరణాధిపతి అయిన లోక అధికారం మీద జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. హల్లెలూయా. ఈ జీవవృక్షం ఎవరు అండి? యేసయ్య. ఆయన జీవాధిపతి కాబట్టి ఆ యేసయ్య మాటలు విన్నవారు జీవులో నింపబడతారు. యేసయ్య శరీరములో పాలు పొందినవారు నిత్య జీవము పొందుకున్నారు. అందుకోసమే నా శరీరము మీకు జీవాహారము, నా వాక్యము మీకు జీవాహారము. ఆ జీవాహారం పొందుకుని యేసయ్య శరీరంలో, యేసయ్య రక్తంలో పాలు పొందితే నిత్య జీవులు స్థిరపరచబడతారు. ఈ సాక్ష్యము 10 మందికి చెబితే ఆ మృత్యువులో పోరాడుతున్నవారు, ములుగుతున్నవారు, వివిధ మతములు, వివిధ వంశములు, వివిధ కులములో, వివిధ భాషలో ఉన్నవారు, వంశంలో ఉన్నవారు మనకు సువార్త చెప్పాలి. ఈ మగ్దలేనే మరి చెప్పినట్టు. హల్లెలూయా. ఈ ఆదిమ అపోస్తలులు బోధ చేసినట్టుగా సంఘానికి బోధ, ఇదిగో సమాజానికి సువార్త. అప్పుడు గొప్పగా దేవుని కృప ద్వారా నిలబడతామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే ఆదాము అవ్వలు ఆ తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారో ఆ పాప శాపాన్ని ఒకటి తెచ్చుకొని, అదే ఆ తోట ఎంటని పాప శాపంలో ఉన్నవారు. కానీ ఈ మృత్యుంజయుడు, ఈ జీవాధిపతి, ఈ అరిమత్తయి యోసేపు యొక్క ధనవంతుని సమాధి ఉపయోగించుకొని సజీవుడు మృత్యుంజయుడుగా లేచి ఇదిగో ఆ తోటలో సంచరిస్తున్నాడు. ఆ మగ్దలేనే మరియ సుగంధ ద్రవ్యాలతో సిద్ధపడి దేవుని ఆ నాథుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఆ తోటలో కనబడ్డాడు. సజీవుడుగా, మృత్యుంజయుడుగా, జీవాధిపతిగా, జీవవృక్షము దర్శించినట్లుగా ఆయన ఆ మగ్దలేనే మరియను దర్శించి జీవాన్ని, ఇదిగో జీవంగా నువ్వు చూసావా, నీ సజీవుడిగా లేచాను, ఈ వార్త, ఈ ఫలము తిన్నట్టుగా ఈ వార్త ఆస్వాదించి అనుభవించి కళ్ళారా నువ్వు చూసినది, నువ్వు విన్నది నువ్వు అనుభవించి నీ శిష్యులకు అనగా నా శిష్యులైన నీ సహోదరులకు చెప్పబో అన్నప్పుడు చెప్పి ఈ లోకానికి రక్షణ జీవములో నిలబడటకు కృప చూపించాడు దేవుడు.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అట్టి అనుగ్రహం కలుగుటకు దేవుడు మనకు ఆశీర్వదించునుగాక. ఆమె అందరి తల్లి వంచుకుని ముస్లిం ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజునా. ఇక ప్రభు అరిమత్తయి యోసేపు యొక్క అయ్యా రహస్య భక్తిని, ఆయన ధనవంతుడు, ఘనవంతుడు, సజ్జనుడు, నీతిమంతుడు అయినప్పటికీ దైవరాజ్యం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తికి అయ్యా గొప్పగా ప్రభా నువ్వు జీవం గల దేవుడు అని గుర్తెరిగే విధంగా అతన్ని గొప్పగా ప్రభా అయ్యా నీ మాటల చేత ప్రభావితమై ప్రభా రహస్యంగా నీ శిష్యుడిగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా నీవు గొప్పగా ప్రభ స్తోత్రం తన సకల మానవుల కోసము నీవు గొప్పగా అయ్యా ఇదిగో నీ ప్రాణం పెట్టావు. గొప్పగా ప్రభ స్తోత్రం తన అందరి యొక్క పాప శాపము నీ మీద వేసుకొని నువ్వు మరణించావు అని గ్రహించిన వ్యక్తి తన సమయం వచ్చినప్పుడు తను తెగించే ప్రభా పిలాతు దగ్గరికి వెళ్ళి అయా ప్రభా నీ దేహమును ప్రభా శిలువ నుంచి ఇదిగో ప్రభా దించి తన కోసము స్పెషల్గా తలుచుకున్న ఆ కొత్త సమాధి ఇంకా ఎవరూ పెట్టబడని ఇదిగో ప్రభా తన కోసమే చేసుకున్న ఆ సమాధిలో ప్రభా నీ దేహంను పెంచి తండ్రి ప్రభా ఆయా కొత్త నారబట్టలు కొని చుట్టి ప్రభా భద్రపరిచినప్పుడు అది దాన్ని ప్రభా ఆ మృత్యువును ప్రభా ఆ సమాధిని గెలిచిలేచావయ్యా. ఎందుకో మీరు వెతుకుతున్నవారు ఆయన ఇక్కడ లేడు, సజ్జుడుగా మృత్యుంచుడుగా ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు అని ప్రభు సకల లోకానికి చాటి చెప్పే విధంగా అతని సమాధిని వాడుకున్నవయ్యా. అతని యొక్క ప్రభ స్తోత్రం తన భక్తిని వాడుకున్నవయ్యా, అతని సేవలు వాడుకున్నవయ్యా. ప్రభు నేను సేవించి అనుగ్రహము కలిగే విధంగా అలాగ మేము దీవించబడదాం గాక. అంత మాత్రమే కాదు ప్రభ స్తోత్రం తండ్రి, ఏ తోటలో అయితే ప్రభా అయ్యా ఆదాములు చేసిన పనిని ఇదిగో తెలివితేటలు ఇచ్చి ఫలము తండ్రి ఆ శాపకరమైన పండు తిన్నప్పుడు పర్యావసనంగా ప్రభా అయ్యా తోట నుంచి బహిష్కరించబడ్డాను, తోట నుంచి వెళ్ళగొట్టబడ్డానయ్యా తండ్రి. అప్పటి నుండి ఆ తోట వెలుపల జీవవృక్ష తోట వెలుపల ఏదైనా తోట యెహోవా తోట వెలుపలే ఇదిగో ప్రభు అల్లాడిపోతున్నాము తండ్రి. అలాంటి మరణ భయముతో మరణ గొప్ప ప్రభావంతో ప్రభు మూలుగుతున్న యావత్ ఈ లోకము తండ్రి. మరలా ఒక స్త్రీ ద్వారా ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ఆ స్త్రీ ద్వారానే మగ్దలే మరియ ద్వారానే సుగంధ ద్రవ్యాలు చేతపట్టుకొని ఇదిగో ఆదివారం ఇంకా చీకటి ఉండగానే పెద్దలను వెళ్ళి ఆ సమాధిని దర్శించిందయ్యా. ఏ దూతలైతే అడ్డుపడ్డారో ఆ కాలంలో ప్రభ స్తోత్రం జీవవృక్షం తాకకుండా అదిగో ప్రభ కెరుబు దూతలు అదిగో ప్రభ ఖడ్గ జ్వాల పట్టుకొని అదే దూతలు ప్రభ ప్రత్యక్షమై ఆ మరియమ్మకు ఇదిగో నువ్వు వెతికే వ్యక్తి ఇక్కడ లేడు, సచ్చుడుగా మృత్యుంజరుగా లేచి ఉన్నాడు అన్నప్పుడు తండ్రి ఆ తోట కలగ చూసినప్పుడు ఆ తోటమాలి రూపంలో దర్శించినప్పుడు తండ్రి ఇదిగో మరియా తోటమాలిగా నేనే యేసు ప్రభుని నీ రబ్బీని అన్నప్పుడు నీ మహిమ చూపించావు, నీ జీవం చూపించావు, నీ ప్రత్యక్ష చూపించావయ్యా. నేను సజ్జుడుగా ఉన్నవాడిని, నేను జీవాధిపతిని. ఇదిగో నువ్వు చూసినది, నువ్వు అనుభవించింది, నువ్వు కళ్ళారా ఇదిగో తెలుసుకున్నది, చెవులారా విన్నది నీ సహోదరులకు చెప్పపో, నా శిష్యులకు చెప్పపో, నా తండ్రి అయిన మీ తండ్రి దగ్గర నేను మహిమ పొందుటకు వెళ్తున్నానని ఆ సాక్ష్యం తండ్రి అయ్యా ప్రభు ఆ తోట లోపలికి వచ్చి నీ జీవాన్ని చూసుటకు ఇదిగో జీవవృక్షాన్ని ఇదిగో ప్రభు ఆస్వాదించే విధంగా తినే విధంగా నీవు దొరికావయ్యా. కనుక ప్రభా మా జీవితాలు ప్రభు మళ్ళీ తోటలోనికి ఆయా ఏదో తోటలో కనుక నీ సంఘములో యేసు ప్రభును చూసే విధంగా ఆ జీవవృక్షము దర్శించే విధంగా ఆ జీవవృక్ష ఫలము తిన్నప్పుడు ఎన్నటికీ చావకుండా నేను తిన్నప్పుడు అయ్యా ఆ జీవవృక్ష సాదృశ్యంగా ఉన్న జీవాధిపతి నేను తిన్నప్పుడు తండ్రి మేము ఎన్నటి నశించిపోమయ్యా, నిత్య జీవం పొందుకుంటాం. కనుక నాలో ప్రభు మరణించిన వారందరూ బ్రతుకుతారని సెలవిచ్చాను. నేనే పునరుత్థానుడను, నేనే జీవాధిపతిని అన్నావు. కనుక నీ జీవం అందరూ కలిగి ఉండేటకు సహాయించమని ఇదిగో ప్రభ ఇదిగో ఈస్టర్ దినం సందర్భంగా మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నీ పునరుత్థాన యొక్క ఆ బలము శక్తి ఆ జీవం పొందుకొని ఇదిగో ప్రభు సాక్షార్థంగా ముందుకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేము బ్రతికి కుటుంబ సభ్యులకు ఇదిగో ప్రభు జీవంగా సమాజానికి ప్రభు జీవంగా సువాసనగా పరిమళ సువాసనగా ప్రభు అందరికీ ప్రభు జీవం కలిగినటువంటి ఆ యొక్క ప్రభు ఆయా తండ్రి ఫలములు ఇచ్చే విధంగా మా బ్రతుకుల్లో గొప్ప సాక్ష్యంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వినది వద్దున అరిమత్తయి యోసేపులాగా తెగింపు దయచేయము ప్రభా, మగ్దలే మరియలాగా ప్రభా సుగంధ ద్రవ్యాలతో పెద్దలనే ఆదివారం వచ్చి భక్తి చేసే దర్శించుకునే ఆ జీవాధిపతిని దర్శించుకునే అనుభవం దయచేయము. తద్వారా లోకానికి అందరికీ ప్రభా నిన్ను గురించి చెప్పే విధంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తాం. ప్రార్థన వినేందుకు వద్దా
వెలుపల ఉన్న వారందరూ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని తోటలో, ఏదైనా తోటలో వచ్చే విధంగా కృప చూపిస్తామని, దైవరాజ్యం ఎదురు చూసే వారికి అందరికీ దైవరాజ్యంలో నిలబెట్టే విధంగా నిలబెడతామని నమ్ముచ్చు. ఆయన తగ్గించుకున్నామని చేస్తూ ఈ పరిచయను బట్టి, మినిస్ట్రీని బట్టి, అయ్యా ఇదిగో ప్రభు సాహసాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.